నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో చలికాలంలో సోరియాసిస్ పెరుగుతుందా, శీతగాలికి కీళ్ళన్నీ బిగుసుకుపోతున్నాయా, టీనేజ్లో తోటి పిల్లలు ఏడిపిస్తున్నారా, వాంతి కూడా ఒక జబ్బేనా, ఇంకా హెల్త్ టిప్. చలికాలంలో శీతగాలి మనసుకు ఆహ్లాదం కలిగించే మాటేమో కానీ మన చర్మానికి మాత్రం చాలా చిక్కుల్నే తెచ్చిపెడుతుంటుంది. ముఖ్యంగా చర్మాన్ని చేపల పొలుసుల్లా మార్చేసే సోరియాసిస్ వ్యాధికి ఈ చలికాలం బాగా అనువుగా ఉంటుంది. పొడి వాతావరణంలో చర్మం మరింతగా పొడిబారిపోతుండడంతో సోరియాసిస్ మరింత మొండిగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో సోరియాసిస్ ఉధృతంగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో, జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి చర్మం పెట్టని కోట. పైకి ఒకేలా కనిపించినా ఇందులో 4 పొరలుంటాయి. ఇది ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానూ మారుతుంది. చర్మంలో నిరంతరం పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి స్థానంలో కింది పొరల్లోంచి కొత్త కణాలు వచ్చి చేరుతుంటాయి. ఇవి పై పొరకు చేరుకోవడానికి సాధారణంగా 30 నుండి 40 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్లో కొత్త కణాలు అతివేగంగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. కేవలం 3-4 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. ఇవి ఒక దగ్గర పోగుపడుతూ మందంగా పొలుసులుగా ఏర్పడతాయి. పొట్టు పొట్టుగా రాలుతుంటాయి. క్రమంగా చర్మం లోపలి పొరల్లో కొత్త సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి పొలుసులను ప్రోత్సహించడంతో పాటు ఎర్రటి మచ్చలకు దారితీస్తాయి. దీంతో సమస్య ఉధృతమవుతుంటుంది. సోరియాసిస్లో ప్రధానంగా తెల్లటి పొలుసులతో కూడిన లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు, మంట, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి సోరియాసిస్ రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతమవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. సోరియాసిస్ అనే సమస్యని ఆయుర్వేదంలో ఏకకుష్టంగా చెప్పారు. ఒకటే రకమైన లక్షణంతో కూడిన ఈ యొక్క చర్మ వ్యాధి ఏదైతే ఉందో ఈ సోరియాసిస్, ఇది జీవితకాలం బాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో దానికి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా దీనికి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వీళ్ళు న్యాచురల్గా వచ్చినప్పుడు అంటే పరిస్థితిని బట్టి చికిత్స తీసుకోవడానికి తప్పనిసరి. ఏదైతే విరుద్ధాహారాలు ఏవైతే ఉంటున్నా వాటిని మానేయాలి. అంటే బయట దొరికే ఆహార పదార్థాలు లాంటివి మానేయడము, అలాగే మనం తీసుకునే ఇంట్లో తీసుకునే ఆహార పదార్థాలు అంటే శరీరానికి న్యూట్రిషన్ వచ్చే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం ద్వారా మనకి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ సి విటమిన్, D3, B12, P6, P3 లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసుకోవడం ద్వారా వీళ్ళకి చర్మానికి వ్యాధి ఎక్కువ త్వరగా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఈ మధ్యకాలం చాలామంది తక్కువగా తీసుకుంటున్నారు. అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైపోతున్నాయి. తెలియకుండా మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాలు నూనెలో కూడా ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఏదైనా వేడి చేసినప్పుడు టెంపరేచర్కి అది మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. అందులో యాడ్ చేసే నూనెల్లో కూడా మనం ఇంట్లో ప్రాసెస్ చేసినవి తయారు చేసినవి అంటే కొంతమంది ఫ్రెష్గా పట్టించుకుని వాడుతున్నారు. అవి వాడడం చాలా మంచిది. నూనెలో ముఖ్యంగా నువ్వుల నూనె చాలా మంచిది. అలాగే గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. కానీ చాలామంది కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు. అది చాలా మటుకు ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పలేదు కోకోనట్ ఆయిల్ వాడాలని. కాకపోతే ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. నువ్వుల నూనెని అలాగే పల్లి నూనెని మనం వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా కొంచెంగా వాడుకోవాలి. ఎందుకంటే ఎకనామికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి అనేది కూడా భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి నువ్వుల నూనె, పల్లి నూనె చాలా మంచిది. ఆకుకూరలు, కూరగాయలు అనేది బాగా తీసుకోవాలి. కూడా అరగని పదార్థాలు తీసుకోకూడదు. అలాగే వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే కాన్స్టిపేషన్ కూడా ఉండకూడదు వాళ్ళకి. ఉంటే కూడా ఇది ఫ్లేరింగ్ అవుతుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఇది చాలా అధికం అవుతూ ఉంటుంది. తెలియక చలిలో తిరిగినప్పుడు అది ఇరిటేషన్ వస్తుంది. ఆల్రెడీ బాడీలో ఆ సిస్టమ్ అడాప్ట్ అయి ఉంటుంది కాబట్టి అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో మనం చేస్తే కనుక సరిపోతుంది. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. శాకాహారం తినటం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మితం పాటించాలి.
పాలు, పాలతో చేసే పన్నీరు వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. బరువు ఎక్కువగా కలవారు తగ్గేలా చూసుకోవాలి. మధుమేహంతో బాధపడే వాళ్ళు గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. రోజు పావు గంట సేపు నీరెండ ఒంటికి తగిలేలా చూసుకోవాలి. కానీ తీవ్రమైన ఎండలోకి వెళ్లకూడదు. ఇక చర్మానికి గాయాలు అవ్వకుండా చూసుకోవాలి. పొలుసుల్ని గట్టిగా లాగకూడదు. మసిలే నీళ్లతో స్నానం చేయకూడదు. మృదువైన సబ్బుల్ని మాత్రమే వాడుకోవాలి. అధిక వేడి, చల్లదనం సోరియాసిస్ బాధితులకు అంత మంచిది కాదు. ఆ చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో కానుగ నూనె, వేప నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె, ఈ 4 నూనెలు సరిపోతాయి చాలా మటుకు తగ్గించడానికి. అయితే ఈ యొక్క కానుగ నూనె ఒక పార్ట్ తీసుకుని, వేప నూనె ఒక హాఫ్ పార్ట్ తీసుకుని, ఒక పార్ట్ ఆముదం నూనె, ఒక పార్ట్ కోకోనట్ అంటే కొబ్బరి నూనె, ఇవన్నీ కలిపేసి ఒక సీసాలో పెట్టుకుని అది స్నానానికి ముందర ఒంటికి రుద్దుకుని స్నానం చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా అంటే వేప ఏం చేస్తుందంటే, వేప నూనె కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా, స్కిన్ ఇరిటేట్ అయిపోకుండా హెల్ప్ చేస్తుంది. మిగతావన్నీ కూడా శరీరానికి ఆ యొక్క స్కిన్కి మెత్తదనం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది ఇంకా కొంతమందికి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి వాత ప్రకృతి ఉంటుంది, చాలా డ్రై స్కిన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కలబంద ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కలబంద గుజ్జు తీసుకొచ్చి అది కడిగేసి దానిని కొబ్బరి నూనెలో కడిపి అప్లై చేస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. కలబందలో మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదు అనుకుంటే బయట కలబంద దొరుకుతుంది, ఆ గుజ్జు అమ్ముతున్నారు, అది కూడా తెచ్చుకొని అందులో కొబ్బరి నూనె కలుపుకొని వాడుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అవిసె గింజలు గ్రైండ్ చేసి, అవిసె గింజలు ప్లస్ కొబ్బరి నూనె, కలబంద కలిపి కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుని ఇంటర్నల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే కనుక చాలా ఉపయోగపడుతుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క ఏదైతే ఏకకుష్టము లేదంటే సోరియాసిస్ ఉందో ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ వచ్చే విధానాన్ని బట్టి, ఆ రకాన్ని బట్టి చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్స్టర్నల్గా ఆయుర్వేదిక్ ఔషధాలు చెప్పడం జరిగింది, ఇంటర్నల్గా ఔషధాలు చెప్పారు. ముఖ్యంగా ఇందులో కొన్ని తైలాలు అనేవి చెప్పారు. జాత్యా తైలం అని, పిండ తైలం అని, శతదౌత ఘృతం అనేవి, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా చెప్పారు. ఇంటర్నల్గా వచ్చేసి ఏంటంటే పంచతిక్త గుగ్గులు ఘృతం అని, త్రిఫలా ఘృతం అని, అలాగే కాంచనార గుగ్గులు అనేది, అది కేశవర గుగ్గులు అని, వాళ్ళ యొక్క వచ్చిన విధానాన్ని బట్టి చికిత్స అనేది ఉంటుంది. మహామంజిష్ట అనేది అంటే కొన్ని క్వాద రూపంలో, కొన్ని కషాయ రూపంలో, కొన్ని ఆసవాలు, కొన్ని అరిష్టాలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకునే విధానం. కొంతమందికి లిక్విడ్స్ ఇష్టం ఉండవు, కొంతమందికి వాసన ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చెట్ల నుంచి వచ్చే మందులు కాబట్టి వాళ్ళ యొక్క చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటప్పుడు వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా మసులుకోవాలి. ముఖ్యంగా చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ఎలర్జీ, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకోవటం మేలు. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు బాగా ఉపకరిస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది. కరంజి, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతుంటారు. కీళ్లు బిగుసుకుపోవడంతో ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవనశైలిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతుంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. కీళ్ల కదలికలు మృదువుగా మారడంతో పాటు పోటెత్తి నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం లేదా దిండును కానీ లేదా టర్కీ టవల్ని గుండ్రంగా చుట్టి మోకాళ్ల కింద పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం వేసి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. టీనేజ్లో పిల్లల్లో శారీరకంగా మానసికంగా అనేక మార్పులు కనిపిస్తుంటాయి. ఈ వయసులోనే కొంతమంది పిల్లల్లో ప్రవర్తనాపరమైన కొన్ని లోపాలు కూడా మొగ్గ తొడుగుతుంటాయి. తోటి పిల్లల్ని ఏడ్పించడం ఈ కోవలోకే వస్తుంది. పదే మాటలతో వేధిస్తుంటారు. శరీరాకృతి గురించి, వేసుకున్న దుస్తుల గురించి, చదువులో వెనకబాటు గురించి అవమానిస్తుంటారు. ఎదుటివారి ముందు వెక్కిరిస్తుంటారు. ఈ రకమైన ప్రవర్తనను బుల్లీయింగ్గా పిలుస్తారు నిపుణులు. పిల్లల్లో బుల్లీయింగ్ ప్రవర్తనకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, లేకపోతే సిటీలో ఉన్న పిల్లలు, అర్బన్ చిల్డ్రన్ వాళ్ళే ఐడెంటిఫై చేసి చెప్తారు, మమ్మల్ని స్కూల్లో ఇలా ఒక పర్టికులర్ రీజన్కి మమ్మల్ని ఏడిపిస్తున్నారని ఇలా కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే ఒక పర్టికులర్ ఫిజికల్ అట్రిబ్యూట్, అంటే వాళ్ళు ఉన్న రూపం విధంగా కానీ, లేదా వాళ్ళు మాట్లాడే తీరు అవ్వచ్చు, వాళ్ళు బిహేవ్ చేసే వేరియస్ విధానాలు అవ్వచ్చు, లేదా వాళ్ళకున్న కొన్ని రియల్ డిజబిలిటీస్. ఇన్ఫ్యాక్ట్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న కిడ్స్ని కూడా బుల్లీ చేస్తారు మిగతా పిల్లలు. సో ఈ బుల్లీయింగ్ నుంచి మనం తప్పించుకోవటం ఎలా, ఇదొకటి. రెండోది, మీ పిల్లలు వేరే వాళ్ళని ఒకవేళ బుల్లీ చేస్తూ ఉండొచ్చు, బుల్లీస్ మీ పిల్లలే బుల్లీస్ కూడా అవ్వచ్చు. సో ఇలా ఇటు కానీ అటు కానీ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని. ఫస్ట్ థింగ్, బుల్లీయింగ్ నుంచి ఎలా కాపాడాలి. సో పిల్లలతో అగైన్ టీనేజర్స్ కానీ పిల్లల్లో చాలా వరకు అన్ని సమస్యలు, ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే కీలకమైంది ఈ రోజుల్లో ఆల్మోస్ట్ చాలా హౌస్ హోల్డ్స్లో లేనిది ఏమిటంటే అది కమ్యూనికేషన్. టైం స్పెండ్ చేయాలి మీ పిల్లలతో. ప్రతిరోజు వాళ్ళతో కొద్దో గొప్ప టైం, వాళ్ళ జరిగిన డే ఎలా జరిగింది, వాళ్ళ దినచర్యలో వాళ్ళు ఏమైనా షేర్ చేసుకోదలుచుకున్నారా, అండ్ పీరియాడిక్గా మిమ్మల్ని ఏమన్నా బాధిస్తోందా, దేని గురించన్నా ఆందోళన పడుతున్నారా, ఇవి కాన్స్టెంట్గా కనుక్కుంటూ ఉండాలి. ఇలాంటి పిల్లలు ఏం చేస్తారంటే వేరే రీజన్స్ చెప్పి స్కూల్కి వెళ్ళటాన్ని అవాయిడ్ చేద్దామని చూస్తూ ఉంటారు. పర్టికులర్గా స్కూల్కి వెళ్ళే టైంలో నాకు కడుపులో నొప్పి వస్తుంది అంటారు, లేకపోతే వాంతులు చేస్తూ ఉంటారు, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, ఎక్కడో ఒక చోట నొప్పి అని చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం అడగాలి, స్కూల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వేరే పిల్లలు మిమ్మల్ని ఏమన్నా వెక్కిరిస్తున్నారా, అండ్ దెన్ వెళ్ళి వాళ్ళ టీచర్తో కూడా మాట్లాడాలి దీని గురించి. సో పర్టికులర్గా బుల్లీయింగ్ జరపబడుతున్న పిల్లల్ని ఇలా మనం సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా దీన్ని అధిగమించవచ్చు. అండ్ ఒకవేళ బుల్లీ చేస్తున్న పిల్లలు అసలు ఎందుకు బుల్లీ చేస్తారు, వీళ్ళకి చాలాసార్లు గమనించింది ఏంటంటే వీళ్ళు కొద్దిగా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేదా వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు కూడా ఏదో ఇంకొక సమస్య ఫేస్ చేస్తూ దానికి అవుట్లెట్ కింద బుల్లీయింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జరిగిన చైల్డ్హుడ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, అంటే వాళ్ళని ఇంకొకళ్ళు ఇలా ఏడిపించి ఉండొచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, లేదా వాళ్ళని కాన్స్టెంట్గా ఇప్పుడు కూడా వేరే వాళ్ళు బుల్లీ చేస్తూ ఉండొచ్చు. ఇట్లా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. సో ఆ బుల్లీ చేస్తున్న పిల్లలకి కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. అండ్ వాళ్ళకి అసలు ఎందుకు జరుగుతోంది అనే దాంట్లోకి వెళితే బుల్లీస్ని కూడా మనం రిఫార్మ్ చేయాలి. వాంతి అవుతున్నప్పుడు కడుపులో ఏదో కలియ తిప్పుతున్నట్లుగా ఉంటుంది. లోపల ఉన్నదంతా పైకి తన్నుకొస్తున్నట్టు, పేగులన్నీ లుంగలు చుట్టుకుపోతున్నట్టుగా ఏదో తెలియని బాధ, వికారం వేధిస్తాయి. నిజానికి వాంతిని ఒక రకంగా మనల్ని కాపాడే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. చెడిపోయిన ఆహారం తినడం, కలుషితమైన నీటిని తాగడం మూలంగా బ్యాక్టీరియా, వైరస్ల వంటివి మనకు తెలియకుండానే జీర్ణకోశంలోకి చేరిపోతుంటాయి. ఇలాంటి వాటిని మన శరీరం వాంతి రూపంలో తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. చాలా సందర్భాల్లో జరిగేది ఇదే. అయితే తరచూ వాంతులు అవుతున్నప్పుడు మాత్రం అందుకు వేరే కారణాలు ఉంటాయని, వాటిని పసిగట్టి చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. వాంతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
వాంతిని ఒక జబ్బుగా భావించవచ్చా? అసలు వామిటింగ్ అనేది మనకి సడన్ అంటే బాడీలో ఉండే స్టమక్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఫోర్స్ఫుల్లీ ఎక్స్పెల్ కావటం నోటి ద్వారా, ఓసారి ముక్కులో నుంచి ద్వారా కూడా అవుతుంటుంది. సివియర్గా ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేవి మా స్టమక్ నుంచి బయటికి రాదాన్ని వామిటింగ్ అంటారు. అయితే ఈ వామిటింగ్ అనేది ఈ డిసీజ్ కాదనమాట, ఇది ఒక సిమ్టమ్. ఈ సిమ్టమ్ అంటే ఇంటర్నల్గా మనకి జరిగే ఏదో కండిషన్ జరుగుతుంది, ఏదో ప్రాబ్లం జరుగుతుంది, దాని యొక్క సిమ్టమ్ సూచిక లాంటిది అనమాట ఇది మనకి. వాంతికి సాధారణంగా కనిపించే కారణాలేంటి? వాంతికి కారణాలు రకరకాల కారణాలు చాలా కారణాలు ఉంటాయండి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు రావచ్చు, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్నప్పుడు, మన స్టమక్లో ఉండే పైలోరస్ అనేది ఉంటుంది, చిన్నపిల్లల స్టీనోసిస్ అయిపోవటం వల్ల రావచ్చు. తర్వాత ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్లో రావచ్చు, ప్యాంక్రియాటైటిస్, కొలిసిస్టైటిస్, అపెండిసైటిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్లలో వామిటింగ్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీలో సహజంగా వచ్చే మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం. పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో కూడా మనకు వామిటింగ్స్ అనేవి చూస్తుంటాం. ఇవే కాకుండా బ్రెయిన్ ఇంజరీ అయినప్పుడు, తర్వాత బ్రెయిన్లో హెమరేజ్ అయినప్పుడు, ఎనిరిజమ్స్ ఉన్నప్పుడు, బ్రెయిన్లో ట్యూమర్స్ అయినప్పుడు మనకి ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అనేవి అవుతుంటాయి. ఇవి తర్వాత ఫుడ్ ఎలర్జీ ద్వారా కూడా మనకి వామిటింగ్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఈ రకరకాల కారణాలని చెప్పుకోవచ్చు. ఎలాంటి జబ్బుల మూలంగా వాంతి అయ్యే అవకాశం ఉంటుంది? మనకి జబ్బులలో అంటే మెయిన్గా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కావచ్చు, అపెండిసైటిస్, కొలిసిస్టైటిస్, తర్వాత వీటిల్లో అంటే ఎక్కువ ఇంటెస్టైనల్ డిజార్డర్స్లో ఈ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ అవుతుంటాయి. ఇవే కాకుండా మనకి అంటే బ్రెయిన్ ఇంజరీస్ అయినప్పుడు కూడా ఇవి మనకి లోపల ఇంట్రాక్టైల్ టెన్షన్ పెరగటం, బ్రెయిన్లో టెన్షన్ పెరిగిపోయి మనకి వామిటింగ్ అవుతుంటాయి. తర్వాత ట్యూమర్స్ ఉన్న, ఎనిరిజమ్స్ రప్చర్ అయిన ఎనిరిజమ్స్ ఉన్నా కూడా, తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఎక్కువ ఉన్న, ప్రెషర్ అనేది పెరిగిపోయి వామిటింగ్స్ అవుతుంటాయి. ఈ డిసీజ్లోకి తీసుకున్నట్లయితే ఇవి ఇంటెస్టైనల్ డిసీజ్ ఏదైనా అబ్స్ట్రక్షన్ కావచ్చు, ససెప్షన్ కావచ్చు, తర్వాత ప్యాంక్రియాటైటిస్, కొలిసిస్టైటిస్, అపెండిసైటిస్, వీటన్నిటిలో కూడా మనకి డిసీజ్ వీటిలో వామిటింగ్ అనేది తప్పకుండా చూస్తుంటాం. ఇవే కాకుండా మనకి మనకు ప్రయాణాలు చేస్తుంటే కూడా మోషన్ సిక్నెస్ అంటారు, అంటే జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువ వామిటింగ్ అవుతుంటుంది. అది లాబిరిథైన్ అనేది ఇరిటేషన్ వల్ల మనకి మోషన్ సిక్నెస్ అనేది వస్తుంది, అంతే తద్వారా వామిటింగ్స్ అవుతుంటాయి. ఇలాంటివి కూడా మినియర్స్ డిసీజ్లో కూడా అంటే ఈఎన్టీ ప్రాబ్లంలో కూడా మనకి వామిటింగ్స్ వస్తుంటాం. మానసిక సమస్యలతో కూడా వాంతులు అవుతూ ఉంటాయా? వామిటింగ్స్ అనేవి మానసిక సమస్యలలో కూడా చూస్తుంటాం. అయితే కొద్దిమంది వెయిట్ పెరగొద్దని ఆతృతలో అంటూ ఉంటారనమాట, మానసికంగా బాధపడుతుంటారు, మేము పెరగొద్దని. ఫుడ్ కనిపించగానే అదే కనుక తినేస్తుంటారు, ఫుల్గా తినేసి మళ్ళీ నేను వెయిట్ పెరుగుతానేమో, క్యాలరీస్ అని తీసేసుకోవాలని చెప్పి సెల్ఫ్ ఇండ్యూస్డ్ వామిటింగ్ చేస్తుంటారు. పరిగెట్టి వేసేసుకొని మోషన్స్కి వెళ్ళటం, వామిటింగ్ చేయటం చేస్తుంటారు. దీనినే బులిమియా నర్వోసా అంటారు. ఇలాంటి కండిషన్లో కూడా మనకి వామిటింగ్స్ అవుతుంటాయి. ఇవే కాకుండా సివియర్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు, సివియర్గా యాంగ్జైటీ ఉండే వాళ్ళలో కూడా మనకి వామిటింగ్స్ అనేవి చూస్తుంటాం. ఈ ఈటింగ్ డిజార్డర్ అయినటువంటి బులిమియా నర్వోసా వీళ్ళలోనే ఎక్కువ బింజి తినేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే వామిటింగ్ చేసేసుకుంటారు. ఇది ఒక మానసికమైన రుగ్మత మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో కూడా మనకి వామిటింగ్స్ అనేవి చూస్తుంటాం. వాంతిని ఎప్పుడు పట్టించుకోవాలి? ఈ వామిటింగ్స్ అనేవి మనకి కంటిన్యూస్గా వస్తున్నాయి. 24 hours దాటిన తర్వాత కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. తర్వాత వామిటింగ్స్లో బ్లడ్ పడుతుంది. వామిటింగ్స్లో మనకి ఫీకల్ మ్యాటర్, మన మోషన్ స్మెల్ రావటం, ఫీకల్ మ్యాటర్ రావటము, ఇవన్నీ కూడా మనకి సీరియస్ కండిషన్గా తీసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఆయాసం రావటము, తర్వాత బీపీ డౌన్ కావటము, టెంపరేచర్ ఎక్కువ ఉండటము, నెక్ స్టిఫ్నెస్ ఉండటము, ఈ వామిటింగ్తో కూడా ఇవన్నీ సిమ్టమ్స్తో వామిటింగ్స్తో పాటు వస్తున్నట్లయితే ఇది సీరియస్ కండిషన్గా మనం ట్రీట్ చేసుకొని మనం హాస్పిటల్ వెళ్ళటం, డాక్టర్ సలహా తీసుకోవటం అవసరం. వాంతి అవుతున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయొచ్చు? వామిటింగ్స్ అవుతున్నప్పుడు మెయిన్గా ఫుడ్ అనేది కొంతవరకు ఫస్ట్ మనకు కొంత 2-3 hours వరకు కంప్లీట్గా ఆఫ్ చేయాలండి. ఏం తినకుండా ఉండాలి. తర్వాత కొద్దిగా అయిన తర్వాత అంటే కొంత ఎప్పటికీ కూల్ అయిన తర్వాత బాడీ సిప్ ఆఫ్ వాటర్స్, అంటే ప్లెయిన్ వాటర్ కానివ్వండి, అల్లంతో కూడిన వాటర్ కానివ్వండి, లెమన్ వాటర్ కానివ్వండి తీసుకోవటం వల్ల మనకు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అనేది తగ్గించుకోవచ్చు. కాకపోతే కొన్ని రకాల డిసీజ్లు అయిన ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనుకోండి, అపెండిక్స్ అనుకోండి, కొలిసిస్టైటిస్ అనుకోండి, అంటే గాల్బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండే అనుకోండి, ఈ వామిటింగ్స్ అనేవి ఆగవన్నమాట. ఈవెన్ పైలోరిక్ స్టీనోసిస్ అనుకోండి, వీటిలో అనేది మనకి వామిటింగ్స్ ఆగవు. ఇలాంటి కండిషన్లో మనకి ఇవి రెమెడీస్ తీసుకున్నా కూడా ఉపయోగం ఏమి ఉండదు. ఇలాంటి కండిషన్లో మనం అనేది మళ్ళీ డయాగ్నోసిస్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తుండాలి. తర్వాత ఈ వామిటింగ్స్ అయ్యేటప్పుడు ఎక్కువ ఆయిలీ ఫుడ్ అనేది, తర్వాత బయట ఫుడ్ తీసుకోవద్దు. తీసుకున్న అంటే మనకు వామిటింగ్స్ తగ్గినప్పుడు తక్కువ వాటర్, తక్కువ క్వాంటిటీ, ఎక్కువ సాల్ట్ తీసుకుంటూ ఉండాలి. కంప్లీట్గా ఆల్కహాల్, కెఫీన్, కాఫీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలను. వాంతికి వైద్యపరమైన సహాయం ఎలా ఉంటుంది?
పేషెంట్ కనుక ఫస్ట్ వామిటింగ్స్తోనే మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము హిస్టరీలో అడుగుతాం, ఏమి తీసుకున్నారు, ఫుడ్ ఏమి తీసుకున్నారు, ఈ కారణంలో ఏ డాక్టర్ ఎప్పుడైనా కూడా ఒక పేషెంట్ ఒక సిమ్టమ్తో వచ్చినాకే ఫస్ట్ మేము ఫైండ్ అవుట్ చేస్తాం, కాజ్ ఫైండ్ అవుట్. హిస్టరీలో సగం తెలిసిపోతుందండి. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, తర్వాత బయట ఫుడ్ ఏమైనా తిన్నారా, ఇవన్నీ హిస్టరీలో వచ్చేస్తుంటాయి అన్నమాట. తర్వాత ఈ వామిటింగ్ అనేది పెయిన్తో వస్తుందా, కడుపులో నొప్పితో వస్తుందా, ప్రొజెక్టైల్ వామిటింగ్ దానికి అలాగే వస్తుందా, లేకపోతే సెల్ఫ్ ఇండ్యూస్డ్ వామిటింగ్, ఇవన్నీ కూడా మేము హిస్టరీలో అడుగుతుంటాం. కాబట్టి మాకు సగం తెలిసిపోతుంది. ఈ డాక్టర్స్ తర్వాత ఏం చేస్తారంటే మనకి ఎండోస్కోపీ కూడా అడ్వైజ్ చేస్తుంటారు, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అడ్వైజ్ చేస్తుంటారు, అవసరమైతే సిటీ స్కాన్ కూడా మన అది సిటీ అబ్డామిన్ అది అడ్వైజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎండోస్కోపీలో మనకి గ్యాస్ట్రైటిస్, జిఆర్డి, గ్యాస్ట్రోఈసెఫాలిక్ డిసీజ్, ఇవన్నీ కూడా మనకి ఎండోస్కోపీలో గ్యాస్ట్రైటిస్ తెలిసిపోతుంటాయి. తర్వాత అల్ట్రాసౌండ్లో మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, కొంతవరకు ప్యాంక్రియాటైటిస్, కొంతవరకు అపెండిక్స్ అనేది కూడా మనకి అల్ట్రాసౌండ్లో మనకు తెలిసిపోతుంది. సిటీ అబ్డామిన్ చేసినట్టయితే ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కానివ్వండి, కంప్లీట్గా ప్యాంక్రియాటైటిస్, ఇవన్నీ కూడా మనకి వీటిలో తెలిసిపోతుంటాయి. కాబట్టి పేషెంట్ వచ్చిన తర్వాత హిస్టరీలో తర్వాత ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తుంటారు. వాంతులపై ఎలాంటి అవగాహన అవసరం? ఫస్ట్ వామిటింగ్ అయినప్పుడు తీసుకునే ఫుడ్ అంతా రెస్ట్రిక్ట్ చేయాలండి. అంటే ఆయిల్ ఫుడ్ కానివ్వండి, హెవీ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఒక 2-3 అవర్స్ వరకు ఏం తినకుండానే ఉండాలి. తర్వాత తీసుకునే ఆహారం వామిటింగ్ కొద్దిగా తగ్గిన తర్వాత తీసుకునే ఆహారం కూడా తొందరగా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, ఆయిల్ లేకుండానే ఫుడ్ తీసుకోవాలి. వైట్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేస్తుండాలి. వాటర్లో కోకోనట్ వాటర్ కానివ్వండి, తర్వాత జ్యూసెస్ కానివ్వండి, ఓఆర్ఎస్ లోషన్స్ కానీ, అది ఓఆర్ఎస్ సొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సిప్ ఆఫ్ వాటర్ తాగుతుండాలి. ఒకేసారి ఎక్కువ తాగొద్దు, కొద్దిగా స్లోగా తాగుతుండాలి. సో ఈ ఫుడ్ కూడా మనకి బయట ఫుడ్ అవాయిడ్ చేస్తుండాలి. ఆయిలీ ఫుడ్, తర్వాత హెవీ ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేస్తుండాలి. తొందరగా అరిగే పదార్థాలు, బాగా నములి కూడా తినటంతో మనం వామిటింగ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అజీర్తి చేసినప్పుడు, కలుషితాహారం తిన్నప్పుడు వాంతి అవడం సహజమే. అలా కాకుండా తరచూ వాంతి అవుతున్నప్పుడు అందుకు కారణాలను తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. ఇక వాంతులతో పాటు విరోచనాలు అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లలకు నిత్యం బాదం నూనెతో మృదువుగా మర్దన చేయండి. చలి మూలంగా తలెత్తే సమస్యల తాకిడి తగ్గుతుంది. పిల్లల లేత చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.